హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే మనం ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్కి పారామీటర్స్ ఎలా పంపాలి అంటే ఇక్కడ రెండు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్పీజీ 01 ఉంది, ఓకేనా. ఈ ప్రోగ్రామ్ నుంచి నేను ఈ ప్రోగ్రాంలో ఆర్పీజీ 02 అనే ప్రోగ్రామ్ని కాల్ చేస్తే సో దీనికి పారామీటర్స్ ఎలా పంపుతామంటే ఈ ఆర్పీజీ 2కి మనం పారామీటర్ నేమ్ ఏదైతే ఉందో మనం ఒక పారామీటర్ డిఫైన్ చేస్తాం. దానికి ఫర్ ఎగ్జాంపుల్ P1 ఇచ్చామనుకోండి, సింపుల్గా కాల్ ఆర్పీజీ ప్రోగ్రామ్ నేమ్ ఇస్తాం, పారామీటర్ ఇలా పంపుతాం. అలా కాకుండా దీన్ని తర్వాత వీడియోలో చూద్దాం. ఈరోజు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న ఆర్పీజీ ప్రోగ్రామ్ ఆర్పీజీ 01. సో నేను దీనికే డైరెక్ట్గా పారామీటర్స్ పంపాలనుకున్నాం. బట్ సిఎల్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ ఉంటే సిఎల్లో మనం పారామీటర్స్ ఎలా పంపుతాం ఒక ప్రోగ్రామ్కి ఇన్ బిట్వీన్ పీజిఎం అండ్ ఎన్పీజిఎం అనేది ఉంటుంది. ఈ పీజిఎం దగ్గర మనం ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అవి ఇస్తాం. ఏంటి param1, param1, సో param2, సో ఇలా పారామీటర్స్ అనే ఇస్తాం ఈ సిఎల్ ప్రోగ్రాంలో అయితే. బట్ ఆర్పీజీ ప్రోగ్రాంలో పారామీటర్స్ ఎలా ఇస్తామంటే సో దీనికి ఎలా ఇస్తామంటే స్టార్ ఎంట్రీ. సో ఇలా ఉంటుంది అన్నమాట. పారామీటర్కి ఒక పారామీటర్ మనం బై డిఫాల్ట్ ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్ని కాల్ చేసేటప్పుడు దానికి పారామీటర్స్ ఇవ్వాలి అంటే స్టార్ ఎంట్రీ అని ఇస్తాము, దీనికి పీ లిస్ట్ అని ఇస్తాం, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసరికి పిఆర్ఎం ఏదైతే పారామీటర్ ఉంటుందో సో దానికి ఇస్తాం అనమాట. ఫస్ట్ది ఏ అనుకోండి పారామీటర్, సెకండ్ పారామీటర్ పారం బి అనుకోండి. సో ఇలా ఎంట్రీ పారామీటర్స్ ఇలా డిఫైన్ చేస్తాం అనమాట. ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్కి మనం ఎంట్రీ పారామీటర్స్ అనేవి ఇవ్వాలి అనుకుంటే ఇలా ఇస్తాం, ఓకేనా. సో ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి పారామీటర్స్ ఎలా పంపుతారంటే బై యూజింగ్ పారం కీవర్డ్ అనేది యూజ్ చేసి పంపుతాం, అది వేరు. సో పీ లిస్ట్ అనేది పారం కాదు, పీ లిస్ట్ అనేది యూజ్ చేసి పంపుతాం. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో బై డిఫాల్ట్ ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్ ఉంది, ఆర్పీజీ ప్రోగ్రామ్కి మనం పారామీటర్స్ ఎలా పంపుతామంటే స్టార్ ఎంట్రీ అని డిఫైన్ చేస్తాం, పీ లిస్ట్ అని ఇస్తాం, అందులో ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అవి. సో ఈరోజు ఏంటంటే ఈ పారామీటర్ అనేది ఒకటి క్యారెక్టర్ టైప్ తీసుకుందాం, ఇంకో పారామీటర్ ఏం తీసుకుందామంటే న్యూమరిక్, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, న్యూమరిక్ పారామీటర్స్ పంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బై డిఫాల్ట్ న్యూమరిక్ వాల్యూ 100 అని ఇచ్చేసాం అనుకోండి, సో ఇలా తీసుకోదన్నమాట అది. సో అది చూపిస్తాను మనం కాల్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ ఎలా పాస్ చేయాలో చూద్దాం, ఓకేనా. సో దానికోసం ఒకటి క్యారెక్టర్ టైప్ పారామీటర్ తీసుకుందాం, సో ఇంకోటి వచ్చేసి న్యూమరిక్ టైప్, ఓకేనా. లాస్ట్ వీడియోలో కీ లిస్ట్ గురించి చెప్పాను, ఆ కీ లిస్ట్ యొక్క ప్రోగ్రామ్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్తాను ఈరోజు, ఓకేనా. సో ఈరోజు ఏంటంటే సో నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పిన ప్రోగ్రామ్ ఏంటంటే ఇదన్నమాట. సో ఇందులో ఏముంది, K1 నెంబరు నేమ్ అనేవి కీ ఫీల్డ్స్, ఓకేనా. సో ఆ కీ ఫీల్డ్స్ అనేవి కీ లిస్ట్ డిఫైన్ చేశాను, కీ లిస్ట్ అనేది డిఫైన్ చేశాను, కీ ఫీల్డ్స్ అనేవి ఇచ్చాను, వాటికి వాల్యూ అసైన్ చేశాను. ఇక్కడ వాల్యూ అనేది హార్డ్ కోడ్ చేశాను. సో ఈరోజు ఏంటంటే నేను హార్డ్ కోడ్ చేయాలనుకుంటున్నాను డైనమిక్గా, అంటే ప్రోగ్రామ్ కాల్ చేసేటప్పుడు వాల్యూస్ పంపాలనుకుంటున్నాను. దానికోసం నేనేమి ఇస్తానంటే ఎంట్రీ పారామీటర్స్ ఇస్తాను, అది ఎలాగో చూద్దాం. దీనికే జస్ట్ ఇది మాడిఫై, ఇది తీసేస్తాం, ఎంట్రీ పారామీటర్స్ అనేవి ఇస్తాం, అది ఎలా చేస్తాం చూద్దాం. సో దానికోసం ఏంటంటే నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ఇక్కడ ఏం తీసుకున్నాను, ఫైల్ నేము PF2020. సో మనకున్న ఫైల్ ఏంటో చూద్దాం, PF2020, ఓకేనా. సో PF2020 ఫైల్లో ఏమున్నాయి, సో రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటి, స్కూల్ డేటా అని ఇచ్చాను, నెంబరు నేము అడ్రస్ అనేవి ఫీల్డ్స్. సో పేజ్ డౌన్ తీసుకుంటే చూడండి, నెంబరు నేమ్ అనేవి కీ ఫీల్డ్స్, ఓకేనా. సో ఈ కీ ఫీల్డ్స్ అయినా ప్రస్తుతానికి చూడండి, లాస్ట్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ నేను కీ ఫీల్డ్స్ అనేవి ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇంత టాప్లో డిఫైన్ చేశాను, ఇప్పుడు చూడండి ఎవాల్ తర్వాత చేశాను, అంటే INLR తర్వాత చేశాను. సో ఈవెన్ మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, కీ ఫీల్డ్ డిఫైన్ చేసుకోవాలంటే టాప్లో అయినా చేసుకోవచ్చు, ఎక్కడైనా మీరు డిఫైన్ చేయొచ్చు. బట్ లూప్స్లో మాత్రం డిఫైన్ చేయొద్దండి, ఓకేనా. ఇన్ బిట్వీన్ లూప్స్లో అలా డిఫైన్ చేయొద్దు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, నేను కీ లిస్ట్ ఏమి ఇచ్చాను, కీ లిస్ట్కి నేమ్ K1. సో ఈ వీడియో గురించి మీకు అర్థం, కీ లిస్ట్ గురించి కావాలి అంటే లాస్ట్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా. కీ లిస్ట్కి నేమ్ K1 అని ఇచ్చాను. సో కీ లిస్ట్, ఓకేనా, కే లిస్ట్ అని ఇచ్చాను, కే ఫీల్డ్ అని చెప్పి. సో కే ఫీల్డ్ అంటే కీ ఫీల్డ్ అన్నట్టు, ఓకేనా. కీ ఫీల్డ్ ఏమి ఇచ్చాను, నెంబరు, కీ ఫీల్డ్ నేమ్ ఇచ్చాను. సో ఈ ఎంట్రీ పారామీటర్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఓకేనా. అది వదిలేసాను ప్రస్తుతం ఇప్పటి వరకు. సో ఈ ప్రోగ్రాంలో నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఎంట్రీ పారామీటర్స్ పంపి ఫైల్ డేటాని యాక్సెస్ చేస్తున్నాను. నాకున్న ఈక్వలెంట్ రికార్డ్స్ అనేవి సో కావాలి. సో దానికోసం ఏం చేశాను, ఫస్ట్ ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని FSpecలో డిఫైన్ చేశాను, ఓకేనా. సో టేక్ F4. సో ఫస్ట్ సూడో కోడ్లా చెప్తాను, తర్వాత F4 ప్రాంప్ట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఆ ఫైల్ని FSpecలో డిఫైన్ చేశాను. తర్వాత ఏం చేశాను, కీ లిస్ట్ నేమ్ డిఫైన్ చేశాను. కీ లిస్ట్ నేమ్ ఏమి ఇచ్చాను, K1,
కీ లిస్టు. సో అందులో ఫీల్డ్స్ 2 ఉన్నాయి, నెంబరు, నేము. ఓకేనా. సో కీ లిస్ట్ నేమ్ ఇచ్చాను, సెట్ ఎల్ఎల్ స్కూల్ డేటా. ఇదేంటి రికార్డ్ ఫార్మాట్ నేమ్, అది ఆల్రెడీ చూసాం. తర్వాత రీడ్ ఈ. సో ఈక్వలెంట్ రికార్డ్స్ కావాలనుకుంటున్నాను, సో రికార్డ్ ఫార్మాట్ నేమ్. డూ వైల్ నాట్ ఎప్పటి వరకు జరగాలి ఇది, ఈ లూప్ అనేది ఫైల్ ఎండ్ అయ్యే వరకు జరగాలి. సో అప్పుడు అందులో అన్ని ఈక్వల్ రికార్డ్స్ వస్తాయి. డూ వైల్ నాట్ ఎండ్ ఆఫ్ ఫైల్ పిఎఫ్ 2020 ఈ ఫైల్ని చెక్ చేయమని చెప్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తున్నాను, నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, నేమ్ డిస్ప్లే చేస్తున్నాను, అడ్రస్ డిస్ప్లే చేస్తున్నాను. ఆ తర్వాత ఏంటి, రీడ్ ఈ. సో అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఈక్వలెంట్ రికార్డ్ కోసం మళ్ళీ రీడ్ చేస్తున్నా, ఎండ్ డూ చేసాను. సో ప్రోగ్రామ్ ఎండ్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు కీ లిస్ట్ కూడా మనకు ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు నేను లాస్ట్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. RPG06 లాస్ట్ ప్రోగ్రాంలో నేనేం చేశాను, సో చూడండి వాల్యూస్ అని హార్డ్ కోడ్ చేశాను, ఏది 300 400. బట్ నాకేంటంటే కాల్ చేసేటప్పుడు నేను పారామీటర్స్ ఇవ్వాలి. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి కాల్ చేసేటప్పుడు పారామీటర్స్ ఇవ్వాలి. దానికోసం నేనేం చేశానంటే ఎంట్రీ పారామీటర్స్ అనేవి డిఫైన్ చేశాను. సో చూడండి స్టార్ ఎంట్రీ అని చెప్పి ఇచ్చాను. సో స్టార్ ఎంట్రీ పీ లిస్ట్ అని ఇచ్చాను. సో ఈ పీ లిస్ట్ నేమ్ ఏంటంటే, సో నేమ్ కాదు, సో స్టార్ ఎంట్రీ అంటే ఇది మనం కాల్ చేసేటప్పుడు పారామీటర్స్ని తీసుకునేది అనమాట. స్టార్ ఎంట్రీ అంటే ఇది పారామీటర్స్ని రిసీవ్ చేసుకునేది. సో ఎలా రిసీవ్ చేసుకునేది మళ్ళీ చూద్దాం. ఓకేనా. స్టార్ ఎంట్రీ అని ఇచ్చాను, పీ లిస్ట్ పారము. సో ఫస్ట్ పారామీటర్ ఏంటి, నెంబర్ ఇస్తున్నా. సెకండ్ పారామీటర్ ఏంటి, నేమ్. సో నేను చూడండి ఫీల్డ్స్ అనేవి సేమ్ అని ఇచ్చాను, ఎందుకంటే ఫైల్లో ఉన్న ఫీల్డ్స్ ఇచ్చాను కాబట్టి వీటిని మళ్ళీ డిఫైన్ చేయవసరం లేదు. సో చూడండి ఫైల్ మీరు చెక్ చేస్తే PF 2020. సో ఈ ఫైల్లో ఉన్న ఫీల్డ్స్ నెంబరు, నేమ్. అందుకే నేను వీటిని ఎక్కడా డిఫైన్ చేయలేదు, నెంబరు, నేమ్ అనే వాటిని ఎక్కడా డిఫైన్ చేయలేదు. ఈవెన్ మీరు కావాలనుకుంటే ఈ పారామీటర్స్ దగ్గర కూడా డిఫైన్ చేయొచ్చు, అది కూడా చెప్తాను. ఓకేనా. సో చూడండి, సో అందుకని డిఫైన్ చేయలేదు. సో ఎందుకంటే ఫైల్ మనం డిఫైన్ చేస్తాం టాప్లో కాబట్టి, సో బై డిఫాల్ట్ ఫైల్ నుంచి తీసుకుంటుంది ఆ ఫీల్డ్స్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి స్టార్ ఎంట్రీ అని చెప్పి పీ లిస్ట్ పారము నెంబర్ ఇచ్చాను. సో నెక్స్ట్ ఇంకో పారామీటర్ ఏంటి, నేము. ఇవి 2 పారామీటర్స్ దీనికి ఇస్తా, దాన్ని బట్టి ఇది డేటాని సెర్చ్ చేసి తీసుకుంటుంది. సో చూడండి ఇది ఓకే కదా. సో ఇప్పుడు ఎంట్రీ పారామీటర్స్ దగ్గర ప్రాంప్ట్ చూస్తున్నా చూడండి. సో స్టార్ ఎంట్రీ పీ లిస్ట్. సో పీ లిస్ట్లో ఎంట్రీ పారామీటర్స్ ఇచ్చాం. సో ఫస్ట్ పారామీటర్ ఏంటి, నెంబరు. సెకండ్ పారామీటర్ ఏంటి, నేమ్. సో ఓకే కదా. పారామీటర్స్ ఎలా పాస్ చేయాలో చూద్దాం. సో పారామీటర్స్ డిఫైన్ చేశాను, దీనికి ఎంట్రీ పారామీటర్స్ ఏమేమి తీసుకోవాలి అనేది డిఫైన్ చేశాను. సో సింపుల్గా ఈ RPG01 అనే ప్రోగ్రాము ఏమేమి పారామీటర్స్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ డిఫైన్ చేస్తాం, స్టార్ ఎంట్రీ. సో పారామీటర్స్ ఇచ్చాం. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే డీబగ్ చేసి చూద్దాం ఫైల్. సో దానికన్నా ముందు అసలు ఈ 2020లో డేటా ఏముందో చూద్దాం. రన్ క్వరీ స్టార్ అండ్ PF 2020. సో ఇందులో డేటా మీరు చూస్తే నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసాను. సో చూడండి ఇదే డేటా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, సో చూడండి 100 200 300 400 500. సో ఇది డేటా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని డీబగ్ చేద్దాం సోర్స్ మోడ్లో. 14 F4 10. సో నో ఎర్రర్స్. సో డీబగ్ చేద్దాం. strdbg RPG01 take F4. సో ప్రొడక్షన్ ఫైల్స్ అనేవి నోనే ఉంచుతున్నాను, సో ఏం అప్డేట్ చేయట్లేదు. సో రియల్ టైమ్ ఓరియంటెడ్లో ఇలాగే డీబగ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం కావాలనుకుంటే ప్రొడక్షన్ ఏం ఫైల్స్ లేవు కాబట్టి ఎస్ పెట్టుకోవచ్చు, బట్ రియల్ టైంలో మాత్రం అది ఎప్పుడు నోలోనే ఉండాలి. సో సోర్స్ కోడ్ డీబగ్లోకి వచ్చాక మనం ఇప్పుడు చూద్దాం. ఓకే డీబగ్లోకి వచ్చాం. ఇప్పుడు కాల్ చేసేటప్పుడు చూద్దాం. సో ప్రోగ్రామ్ ఇది కదా, కాల్ చేసేటప్పుడు. సో ఇప్పుడు కాల్ చేశాను అనుకోండి సింపుల్గా నేను, ఓకే అది తర్వాత చూపిస్తాను. సో పారామీటర్స్ ఇవ్వకుండా కాల్ చేస్తున్నాను. సో చూడండి కాల్ చేస్తే ఎక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు చూడండి F10 తీసుకున్నాను, కీ లిస్ట్ దగ్గర ఇక్కడ ఎర్రర్ వస్తుంది. చూడండి పాయింటర్ నాట్ సెట్ ఫర్ ది లొకేషన్ రిఫర్డ్. సో చూడండి పాయింటర్ అనేది సెట్ అవ్వట్లేదు, ఎందుకు? సో అన్వాంటెడ్ ఎక్స్పర్ట్ లైన్. సో ఈ లైన్ దగ్గర మనకి ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది అంటే పాయింటర్ అనేది సెట్ అవ్వట్లేదు. సో చూడండి పాయింటర్ ఆర్ పారామీటర్ ఎర్రర్. సో ఇప్పుడు F10 షిఫ్ట్ F6. సో చూడండి సో ఈ 9 అనే లైన్ దగ్గర ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది అంటే మనం పారామీటర్స్ అనేవి పంపలేదు, సో దానివల్ల ఎర్రర్ వచ్చింది. సో అగైన్ మళ్ళీ ఈసారి పారామీటర్స్ పంపించేద్దాం ndbg. సో అదనమాట పారామీటర్స్ మనం పాస్ చేయకుండా చేస్తే ఏంటంటే పారామీటర్స్
పాస్ అవ్వ ఏంటంటే అది పారామీటర్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకు మనం పంపలేదు కాబట్టి. సో అది పారామీటర్స్ కోసం వెయిట్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే పారామీటర్స్ పంపామో అప్పుడే ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనం పంపలేదు అనుకోండి, సో ఇందాక చూసాం కదా అలా ఎర్రర్ వస్తుంది అనమాట. సో కాల్, సో పారామీటర్స్ ఎలా పంపుతామంటే సి కాల్ ఆప్షన్ ఇచ్చి, సో మీరు 2 వేస్లో ఇక్కడ కాల్ అయినా తీసుకోవచ్చు, లేదు సి అనేది తీసుకోవచ్చు, లేదు కాల్ RPG01. ఓకే, టేక్ F4. సో లైబ్రరీ నేమ్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. సో రియల్ టైంలో మాత్రం మ్యాండేటరీ. తర్వాత పారామీటర్స్ దగ్గర ఇక్కడ ఒక ఆప్షన్ ప్లస్ తీసుకుంటాం. తర్వాత ఫస్ట్ పారామీటర్ ఏంటి మనకి, సో ఫస్ట్ పారామీటర్ నెంబర్ ఇచ్చాం. సో నెంబర్ 200, డైరెక్ట్గా 200 ఇస్తున్నాను. ఓకేనా. సో సెకండ్ పారామీటర్ ఏంటి, ఫస్ట్ శ్రీకాంత్ అనుకో. ఓకే, ఇది స్మాల్ కేస్లోనే ఇస్తున్నాం. సో చూడండి పారామీటర్ పాస్ చేశాను. సో ఇంటీజర్ వాల్యూ డైరెక్ట్ ఇచ్చేసాను 200 అని. సో ఇది క్యారెక్టర్ వాల్యూ పాస్ చేశాను. ఇప్పుడు ఈవెన్తో మనకి ఎర్రర్ వస్తుంది. కావాలని చూడండి F10. సో చూడండి డెసిమల్ డేటా ఎర్రర్. సో ఈ డెసిమల్ డేటా ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే మనం ఇక్కడ న్యూమరిక్ వాల్యూ మనకు కనబడుతుంది. సో న్యూమరిక్ వాల్యూ అని డైరెక్ట్గా న్యూమరిక్ వాల్యూని పాస్ చేసాం, బట్ న్యూమరిక్ వాల్యూని అది యాక్సెప్ట్ చేయదన్నమాట. సో అదే ఎర్రర్. F10. సో షిఫ్ట్ F6 చూడండి డెసిమల్ డేటా ఎర్రర్ అక్కర్. సో చూడండి ఫంక్షన్ చెక్ ఎక్కడ సేమ్ అగైన్ కీ లిస్ట్ దగ్గర, ఏది కీ లిస్ట్ అది పాయింటర్ సెట్టింగ్ దగ్గర వస్తుంది అనమాట. సో ఎందుకు డెసిమల్ డేటా ఎర్రర్ వస్తుందంటే మనం వాల్యూ పాస్ చేసేటప్పుడు న్యూమరిక్ వాల్యూస్ని సో సింపుల్గా అలా పంపిస్తే రాదన్నమాట. అండ్ డివిజన్. ఓకే, సో ఎప్పుడైనా న్యూమరిక్ వాల్యూస్ని పంపాలి అనుకుంటే దాన్ని హెక్సాడెసిమల్లో పంపాలి. ఆ హెక్సాడెసిమల్ని ఎలా పంపుతామంటే సో ఇలా ఉంటుంది. ఎక్స్ సింగిల్ కోడ్స్లో మన వాల్యూ ఏది ఉందో ఆ వాల్యూని సో ఇలా పంపుతాం అనమాట. ఇలా పంపితేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే అది ఎర్రర్ వస్తుంది, డెసిమల్ డేటా ఎర్రర్ వస్తుంది. కావాలని చూడండి ఇప్పుడు కాల్ చేయాలి. కాల్ RPG01 టేక్ F4 2.51. లైబ్రరీ అనేది మ్యాండేటరీ అండి. ఓకేనా, అది ఆప్షనల్ బట్ రియల్ టైంలో మనం అయితే ఇవ్వాలి. సో ప్లస్ తీసుకున్నా. ఇప్పుడు చూడండి ఎక్స్ సింగిల్ కోడ్స్లో 200 ఇస్తున్నా. ఎఫ్ ఇది ఫార్మాట్, ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ పారామీటర్ ఏంటి, శ్రీకాంత్. ఎంటర్ ఇచ్చాం. సో చూడండి F10 తీసుకున్నా. సో ఎంట్రీ పారామీటర్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఎంట్రీ పారామీటర్స్ కరెక్ట్గా వచ్చినాయో లేవో చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది, 200 కదా మనం ఇచ్చింది. ఓకే అది ఉంది. నేమ్ చూద్దాం. నేమ్ కూడా శ్రీకాంత్ కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు F10. సో చూడండి ఇంతకుముందు ఇక్కడే ఎర్రర్ వచ్చింది మనకి, బట్ ఇప్పుడు ఎర్రర్ వచ్చిందంటే లేదు. సో చూడండి ఆ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. సో సింపుల్గా నెక్స్ట్ రికార్డ్ ఉందో లేదో చూస్తుంది. సో నెక్స్ట్ రికార్డ్ లేదు కాబట్టి బయటకు వచ్చేస్తుంది. సో ఇలా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటీజర్ వాల్యూస్ కానీ న్యూమరిక్ వాల్యూస్ ఏవి ఇచ్చినా కానీ ఇలా హెక్సాడెసిమల్ వాల్యూలోనే పంపాలి. క్యారెక్టర్ వాల్యూస్ అయితే సింగిల్ కోడ్స్లో పంపితే యాక్సెప్ట్ చేస్తుంది, బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. సో ఇంటీజర్ వాల్యూస్ న్యూమరిక్ వాల్యూస్ ఇవేవైనా కానీ హెక్సాడెసిమల్ వాల్యూలోనే పంపాలి, అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే మనకి డెసిమల్ డేటా ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం సింపుల్గా సో ఓకే ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్కి పారామీటర్స్ ఎలా పంపాలో చూసాం. సో జస్ట్ ఇక్కడ ఏం చేసామంటే ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్ ఉంది. సో దాన్ని ఎంట్రీ పారామీటర్స్లో డిఫైన్ చేస్తే అది ఆటోమేటిక్గా డిఫైన్ చేసాం. ఇలా డిఫైన్ చేస్తే అది యాక్సెప్ట్ చేసింది. బట్ నేనేంటంటే ఈ ఆర్పీజీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ సెకండ్ ప్రోగ్రామ్ ఓకేనా. సో ఇప్పుడు నాకు ఈ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్లో ఏంటంటే PF02 ఫైల్. సో నేను ఇక్కడ ఒక కీ ఫీల్డ్నే పాస్ చేస్తున్నాను. ఓకేనా, నేనేంటంటే ఒక ఫీల్డే చాలా అనుకున్నాను. కీ ఫీల్డ్ ఒకటే, పారామీటర్ కూడా ఒకటే. సో ఇదనమాట. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ. సో చూడండి, సో PF02 ఈ ఫైల్ని కూడా చూద్దాం. PF02 సో న్యూ అనే ఫైల్లో ఉంది ఇది. సో ఇందులో చూడండి నెంబరు, నేము, అడ్రస్ ఉన్నాయి. ఓకేనా, కీ ఫీల్డ్ నేమ్ అనమాట. ఇందులో నెంబర్ అనేది లేదు, కీ ఫీల్డ్ ఓన్లీ నేమ్ ఉంది. సో అందుకే నేనేంటంటే డైరెక్ట్గా నేమ్ ఇచ్చేయచ్చు, బట్ నేనేంటంటే కీ లిస్ట్ కాన్సెప్ట్ కూడా అర్థం అవ్వాలని చెప్పి నేను కీ లిస్ట్ కాన్సెప్ట్ అనేది తీసుకున్నాను. సో ఏం చేశాను, ఫైల్ని డిఫైన్ చేశాను. ఆ తర్వాత కీ లిస్ట్ ఏముంది, K1 కీ లిస్ట్ ఆఫ్. సో మీకు అర్థం అవడానికి ఏం చేస్తానంటే ఇవన్నీ పైన డిఫైన్ చేస్తాను. సో
ఏం చేశానంటే సో మీకు ఎలా ఉంటే అర్థమవుతుంది అన్నమాట. ఈ బాటంలో ఉంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ రియల్ టైంలో మనకి ఏంటంటే ఇవి డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. దానికోసం నేను బాటంలో డిఫైన్ చేసాను. ఓకేనా. సో సింపుల్గా ఫైల్ని డిఫైన్ చేసాం pf02. సో ఇన్పుట్ మోడ్ ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్, ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్, కీడ్ ఫైల్, డిస్క్. తర్వాత ఏంటి కీ లిస్ట్. కీ లిస్ట్లో ఏముంది, కీ ఫీల్డ్ మనకు ఒకటే ఉంది కాబట్టి కీ లిస్ట్ నేమ్ k1 అని ఇచ్చా, కీ లిస్ట్ కీ ఫీల్డ్ నేమ్ ఇచ్చాను. తర్వాత ఏంటి ఎంట్రీ పారామీటర్స్ ఇచ్చాను. సో ఇది ఏం పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుందంటే ఓన్లీ ఒక పారామీటరే. ఆ పారామీటర్ ఏంటంటే వ్యార్. సో ఈ వ్యార్ అనే పారామీటర్ అనేది సో చూడండి షిఫ్ట్ F3 pf02. ఈ ఫైల్లో నాకేమున్నాయి, నెంబరు, నేమ్, అడ్రస్సే ఉన్నాయి. ఓకేనా. ఈ నేమ్ అనేది నేమ్ అనేది ఉంది, అడ్రస్ ఉంది అండ్ నెంబర్ ఉంది. బట్ నేనేం చేస్తున్నానంటే ఈసారి పారామీటర్గా పంపే వాల్యూని డిఫరెంట్ వేరియబుల్, సో వ్యార్ అని తీసుకున్నాను. ఈ వ్యార్ అనేది మనకు ప్రోగ్రాంలో లేదు. సో ప్రస్తుతానికి ఈ 10 తీసేస్తాను. ఓకేనా. ఈ 10 అనేది తర్వాత చెప్తాను. ఓకేనా. సో సింపుల్గా పారామీటర్ వ్యార్ అని డిఫైన్ చేసాం. ఓకేనా. సో ఈవెన్ ఇది కూడా మర్చిపోండి, ఈ అవాయిల్ ఆపరేషన్ గురించి కూడా వదిలేసాను ప్రస్తుతం. తర్వాత ఏంటి, మనం డిఫైన్ చేసిన కీ లిస్ట్ నేమ్ ఇక్కడ డిఫైన్ చేశాను. సో పాయింటర్ సెట్ చేస్తున్నా, రీడ్ చేస్తున్నా, మిగతాదంతా సేమ్ లాస్ట్ ప్రోగ్రామ్లో ఏం చెప్పాను అదే. రీడ్ ఈక్వలెంట్ రికార్డ్స్, డూ వైల్ నాట్, ఎండ్ ఆఫ్ ఫైల్ వరకు చేయమంటున్నాను. సో అవి డిస్ప్లే చేస్తున్నా, మళ్ళీ సెకండ్ రికార్డ్ రీడ్ చేస్తున్నా, ఎండ్ డూ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఏంటి నేమ్ అని ఇచ్చాను, ప్రస్తుతం నేమే ఇస్తున్నా ప్రస్తుతానికి. చూడండి ఫైల్ చేస్తున్నా, కంపైల్ చేస్తా, name or indicator is not defined. Let me check. Where okay అక్కడ where అనేది ఉంది ఇది. ఓకే ఈ లైన్ కామెంట్ చేయండి ప్రస్తుతానికి. ఫైన్. సో చూడండి నో ఎర్రర్స్. ఎందువల్ల, ఈ నేమ్ అనేది ఈ ఫైల్లో ఉన్న ఫీల్డ్ కాబట్టి సో ఎర్రర్ రాలేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వ్యార్ అని తీసుకున్నాను. ఓకేనా. ఫైల్ చేస్తున్నా 14. సో చూడండి ఎర్రర్ 30 లెవెల్ ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ ఏంటో చూడండి, షిఫ్ట్ F6 బాటమ్కి వచ్చేటకి 5 తీసుకున్నా బాటమ్. సో ఒక ఎర్రర్ ఎక్కడ ఉంది చూడండి, ద నేమ్ ఆర్ ఇండికేటర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఈ నేమ్ అనేది మనం ఏదైతే పారామీటర్కి ఇచ్చామో ఆ నేమ్ అనేది డిఫైన్ చేసలేదు. సో అదే చూడండి వేర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఆ లైన్ ఎక్కడ, ఈ లైన్లో ఉంది. సో వీటి గురించి ఎర్రర్ ఐడెంటిఫికేషన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పా కాబట్టి ఆ కమెంట్స్ ఏమి మళ్ళీ చెప్పట్లేదండి. ఓకేనా. పారం వ్యార్. సో ఇక్కడ అనేది ఎర్రర్ ఉంది. సో మనం ఈ వేరియబుల్ డిఫైన్ చేసాం అనుకోండి, సో ఆటోమేటిక్గా ఆ ఎర్రర్ అనేది రెక్టిఫై అవుతుంది. సో ఇది ఎలా చేయొచ్చు అంటే, సో ఈవెన్ ఇక్కడ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. dspec var take f4 స్టాండ్ అలోన్ వేరియబుల్ లెంత్ మీరు ఎంత ఇవ్వాలనుకున్నా, నేమ్ 10 అనుకోండి, క్యారెక్టర్ టైప్. ఇది వన్ వే. ఓకేనా. సో ఫైల్ చేస్తున్నాం చూడండి, ఫైల్ 14 నో ఎర్రర్. సో ఇలా చేసినా ప్రాబ్లం లేదు. సో లేదు అనుకుంటే, సో ఇంకో వే ఏంటంటే ఇక్కడే డైరెక్ట్గా సో చూడండి ఎంట్రీ పారామీటర్ ప్రీ లిస్ట్ అని ఇచ్చాం. సో ఈ పారం వ్యార్ ఉంది కదా, ఇక్కడే లెంత్ డిఫైన్ చేయొచ్చు అన్నమాట. సో ఇది సింపుల్గా ఇలా అయినా చేయొచ్చు. సో ఇలా వ్యార్ 10. సో ఈ 10 ఇందాక నేను చూపించాను ఎందుకంటే సో అది లెంత్ అనమాట. సో ఆ పారామీటర్ లెంత్. సో ఇప్పుడు ఫైల్ చేయండి, నో ఎర్రర్ వస్తుంది. సో కాల్ చేసి, సో ఓకే కాల్ గురించి తర్వాత చూద్దాం. సో చూడండి ఇప్పుడు ఏం చేశాను, ఆ పారామీటర్ ఇక్కడ డిఫైన్ చేశాను కాబట్టి ఎర్రర్ రావట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, సో కీ లిస్ట్ ఇచ్చాను, ఎంట్రీ పారామీటర్ ఇచ్చాను. సో ఇప్పుడు కీ లిస్ట్లో నేమ్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ వ్యార్ ఉంది. సో ఇప్పుడు నేనేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ వేరియబుల్ అనేది పారామీటర్. సో మనం ఇచ్చిన పారామీటర్ అది తీసుకుంటుంది, బట్ కీ ఫీల్డ్కి అది అసైన్ అవ్వాలి కదా. సో అసైన్ అవ్వకుండా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అదే అనమాట, ఈ కీ ఫీల్డ్ నేమ్కి ఈ వేరియబుల్ నేమ్ అనేది అసైన్ చేశాను. అసైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కీ లిస్ట్లో ఆ వాల్యూ వస్తుంది, ఈ కీ ఫీల్డ్ వాల్యూ వస్తుంది, దాన్ని బట్టి పాయింటర్ సెట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రస్తుతానికి ఈ లైన్ కామెంట్ చేసి కాల్ చేసి చూద్దాం. ఫైల్
ఓకే, ఐ థింక్ ముందు ఆ ఫైల్లో ఉన్న డేటా చూద్దాం. రన్ క్వరీ స్టార్ అండ్ pf02. సో ఇందులో ఉన్న డేటా ఏంటి? సో ఇందులో ఉన్న డేటా 100, 200, 300. 300 వర్మ అని ఇద్దాం, లేదంటే 600 బస్వంత్ అని ఇద్దాం. ఓన్లీ మనకి నేమే కదా, బస్వంత్ అని ఇద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే కాల్ చేద్దాం. కాల్ టేక్ F4 బస్వంత్ అని ఇచ్చాం, ఎంటర్ ఇస్తున్నాం. ఎంటర్ ఇస్తే చూడండి అది ర్యాండమ్గా తీసుకుంటుంది. సో ఈసారి ఏం చేద్దామంటే వేరేది ఇద్దాం. చూడండి ఈవెన్ వర్మ ఇచ్చిన ఇది బస్వంత్ అనే వస్తుంది, అంటే గార్బేజ్ వాల్యూ వస్తుంది, కరెక్ట్గా రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఏదైతే కామెంట్ చేసాం ఈ లైన్ని తీసేస్తున్నాం. ఇప్పుడు ఫైల్ చేస్తున్నాను, డీబగ్ చేద్దాం. 14 F10. సో డిఫరెంట్ నేమ్ ఇద్దామండి, ఓకేనా. సో మనం వర్మ ఇస్తుంటే అది వచ్చేస్తుంది కదా, స్టిఆర్ డిబిజీ ఆర్పిజీ 02 టేక్ F4. సో ఇప్పుడు ఏంటంటే వేరే వాల్యూ ఏమిద్దామంటే ఈ 500 ఈ బస్వంత్ అనేది క్యాప్స్లో ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఈ క్యాప్స్లో ఉన్నది ఇద్దాం. సో అప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. సో ఇంతకుముందు ఏంటంటే బై డిఫాల్ట్ ఈ స్మాల్ది వచ్చేస్తుంది, 200 బస్వంత్ ఏంటంటే గార్బేజ్ వాల్యూ వస్తుందన్నమాట. సో ఎందుకు అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, మనం వాల్యూ అనేది సరిగ్గా ఇవ్వకపోతే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డీబగ్లోకి వచ్చాం కదా, కాల్ చేస్తున్నాను టేక్ F4. సో ఇప్పుడు ఏంటి పారామీటర్స్ ఇవ్వాలి, ఒక పారామీటరే కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేయచ్చు. సో ఏంటి పారామీటర్ వాల్యూ బస్వంత్ క్యాప్స్లో ఇవ్వాలి, బస్వంత్ క్యాప్స్లో ఇచ్చాం. సో డీబగ్లోకి వచ్చింది. సో ఇప్పుడు చూడండి, సో ఈ పారామీటర్లో వాల్యూ ఏముందో చూద్దాం. బస్వంత్ ఉంది, ఇది ఓకే. అండ్ కీ ఫీల్డ్లో వాల్యూ ఏముందో చూద్దాం. సో ఇందులో ఏముంది, ప్రస్తుతానికి ఎంటీ, ఇంకా వాల్యూ అసైన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు అసైన్ అయింది, ఎవాల్ ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు నేమ్లో చూడండి. సో ఒకవేళ ఇక్కడ కూడా నేమ్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా అవుతుంది, ఈ లైన్ రాయాల్సిన అవసరం లేదన్నమాట. సో అది మీరు పారామీటర్స్ ఎప్పుడైనా డిఫైన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి సేమ్ పారామీటర్స్ అంటే కీ లిస్ట్లో ఉన్నవి ఇవి సేమ్గా ఇవ్వచ్చు, ఒక్కోసారి అవ్వదన్నమాట. అలాంటి టైంలో ఏంటంటే సో ఇలా మనం పారామీటర్స్ డిఫైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కీ లిస్ట్ని బట్టి చెక్ చేసుకుంటుంది. సో రీడ్, సో ఉంది కాబట్టి నెంబర్ డిస్ప్లే అవుతుంది, నెంబర్ 500. నేమ్ ఏముంది, సో చూడండి నెంబర్ 500 నెంబర్ 500 నేమ్ ఇది వస్తుంది. నెక్స్ట్ అడ్రస్ కూడా వస్తుంది అన్నమాట, అడ్రస్ హెచ్వైడి. సో ఇలా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఇప్పుడు ఏంటి మనం ఇప్పటివరకు ఏం చూసాము, ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్కి ఎంట్రీ పారామీటర్స్ ఎలా ఇవ్వాలో చూసాము, ఇదన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఓకే సరే ఏదైనా ఓకే. సో ఇప్పుడు చూడండి నాకు ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్ ఉంది, అదేంటి ఆర్పీజీ 04. సో ఇది డైరెక్ట్ ఓకే, ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్ ఉంది, ఓకేనా. సో ఈ ఆర్పీజీ ప్రోగ్రామ్ నుంచి నేనేం చేస్తున్నాను అంటే ఆర్పీజీ 03 అనే ప్రోగ్రామ్ ఉంది. ఈ ఆర్పీజీ 03 నుంచి ఆర్పీజీ 02ని కాల్ చేస్తున్నాను. ఎలా కాల్ చేయాలో చూడండి. సో దీనిలో ఏంటంటే సో ఈ ప్రోగ్రామ్కి నేను పారామీటర్స్ పంపాలి, ఓకేనా. ఆర్పీజీ 02కి నేను పారామీటర్స్ పంపాలి, ఓకేనా. అది ఎలా పంపుతానో చూద్దాం. సో ఇది కన్నా ఇంకా మీకు ఇంకా బెటర్గా అర్థం అవ్వాలంటే సో ఇదే తీసుకోండి. సో ఇప్పుడు చూడండి ఆర్పీజీ 04 అనే ప్రోగ్రామ్ ఉంది. ఈ ఆర్పీజీ 04 అనే ప్రోగ్రామ్ నుంచి ఆర్పీజీ 02 ఇప్పటి వరకు మనం చూసాం, ఆర్పీజీ 02 చూసాం. సో ఈ ఆర్పీజీ 02కి పారామీటర్స్ పంపాలి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే సో చూడండి ఫస్ట్ ఒక var1 అనే వేరియబుల్ డిఫైన్ చేశాను. ఎందుకు డిఫైన్ చేశాను మళ్ళీ చూద్దాం, ఓకేనా. సో ఆ తర్వాత ఏం చేశాను, ఈ var1కి వేర్ అనేది ఇది కూడా నెక్స్ట్ చూద్దాం, ఇది వదిలేసాను. ప్రస్తుతానికి డైరెక్ట్గా కాల్ దగ్గరికి వచ్చేసాను. కాల్ దగ్గర కాల్ ఆప్ కోడ్ యూజ్ చేశాను. ఏ ప్రోగ్రామ్ని అయితే కాల్ చేయాలో ఆ ప్రోగ్రామ్ని సింగిల్ కోట్స్లో ఇవ్వాలండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సింగిల్ కోట్స్లో ఇవ్వాలి అండ్ ఇది క్యాప్స్లోనే ఇవ్వాలి. స్మాల్ లెటర్స్లో ఇస్తే రాదు, మళ్ళీ కావాలంటే అది కూడా మీరు చెక్ చేయండి, ఓకేనా. ఇది ఫస్ట్ కాల్ ఆప్ కోడ్ ఇస్తాము, ఆ తర్వాత ఏంటి ప్రోగ్రామ్ నేమ్ సింగిల్ కోట్స్లో విత్ క్యాప్స్ లెటర్లో ఇస్తాము. ఏదైతే పారామీటర్ నేమ్ ఉందో, ఓకేనా, పారామీటర్ లిస్ట్ నేమ్, నాట్ పారామీటర్ నేమ్, పారామీటర్ లిస్ట్ నేమ్, ఓకేనా. ఇది P1. ఈ పారామీటర్ లిస్ట్ అనేది ఏంటో నేను చెప్తాను ఇప్పుడు, ఓకేనా. సో ఈ పారామీటర్ లిస్ట్ అనేది ఏం లేదండి. సో మనం ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి పారామీటర్స్ పంపాలంటే ఇప్పుడు కీ లిస్ట్ అనేది ఏం చేసాం, ఒక సర్టెన్ ప్రోగ్రామ్ అంటే మనం ఏది కీ ఫీల్డ్స్ని పంపడానికి మనం కీ లిస్ట్ వాడాం. అలాగే పారామీటర్స్ పంపాలంటే మనం P లిస్ట్ వాడతాం అనమాట.
ఓకేనా. సో చూడండి సింపుల్గా P1 పారామీటర్ లిస్ట్ నేమ్ P1. సో కీ ఫీల్డ్కి కూడా అలాగే నేమ్ ఏదో ఒకటి ఇస్తున్నాం కదా, ఒక నేమ్ ఇచ్చాను. సో P లిస్ట్. ఆ తర్వాత ఏంటి, మనకి ఏవైతే పారామీటర్స్ ఉన్నాయి ఎంట్రీ పారామీటర్స్ కింద ఎలా అయితే ఇస్తామో అలాగే ఇక్కడ కూడా పారామీటర్ var1 అనేది ఇచ్చాను. సో ఒక పారామీటర్. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్కి నేను ఎంట్రీ పారామీటర్స్ తీసుకున్నాను. ఓకేనా. ఈ ప్రోగ్రామ్కి ఎంట్రీ పారామీటర్స్ ఏంటంటే స్టార్ ఎంట్రీ, P లిస్ట్, పారము. సో ఇందులో ఏంటి var అనేది తీసుకున్నా, దాన్ని డిక్లేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది వేరియబుల్ అనేది ప్రోగ్రామ్ ఏమి ఇక్కడ ఎటువంటి ఫైల్స్ లేవు, అందుకే వేరియబుల్గా తీసుకున్నాను. సో దాని లెంత్. ఈ P లిస్ట్లో ఏంటంటే var1 నేను ఇచ్చాను. సో ఇది కూడా ఎక్కడా లేదు కాబట్టి దీన్ని కూడా డిఫైన్ చేయాలి కాబట్టి, సో మీకు అర్థం అవడానికి ఇక్కడ డీస్పెక్లో దీన్ని డిఫైన్ చేశాను. సో డైరెక్ట్గా పారామీటర్ దగ్గరే దీన్ని డిఫైన్ చేశాను అదనమాట. సో చూడండి ఈ ప్రోగ్రామ్ RPG04కి ఎంట్రీ పారామీటర్స్ నేను ఇస్తాను కాల్ చేసేటప్పుడు. ఓకేనా. సో ఈ RPG02కి RPG04 నుంచి పారామీటర్స్ పంపాలి కాబట్టి నేను P లిస్ట్ డిఫైన్ చేశాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి పారామీటర్స్ పంపాలి అంటే మనం P లిస్ట్ ఇలా ఇస్తాం. ఓకేనా. సో మనం యూజ్ చేసే ప్రజెంట్ ప్రోగ్రామ్కి అంటే ఈ పారామీటర్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్ పంపుతున్నాం కదా, ఈ RPG02 యాక్సెప్ట్ చేయాలి కదా పారామీటర్స్. సో మనం ఈ ఒక్క నిమిషం మీకు క్లారిటీ కావాలంటే RPG04 నుంచి వీఆర్ కాలింగ్ RPG02. ఓకేనా. సో అప్పుడు దీన్ని కాల్ చేసి ఇప్పుడు ఇదేంటి ప్రజెంట్ ఇది కాల్డ్ ప్రోగ్రామ్, ఇది కాలింగ్ ప్రోగ్రామ్ అనుకోండి, ఇది కాల్డ్ ప్రోగ్రామ్ అనుకోండి. కాల్డ్ ప్రోగ్రామ్కి పారామీటర్స్ పంపాలంటే మనం పారామీటర్ P లిస్ట్ నేమ్ ఇచ్చి ఓకేనా ఇలా ఇస్తాం అనమాట. సో సింపుల్గా కాల్డ్ ప్రోగ్రామ్ అంటే RPG02, దీనికి పారామీటర్స్ పంపాలంటే మనం P లిస్ట్ ఇలా డిఫైన్ చేస్తాం. P లిస్ట్కి నేమ్ ఇచ్చి ఇస్తాం. సో కాలింగ్ ప్రోగ్రామ్కి పారామీటర్స్ పంపాలంటే ఇప్పుడు ఏది RPG02 కాలింగ్ ప్రోగ్రామ్ అవుతుంది కదా. సో చూడండి ఆ కాలింగ్ ప్రోగ్రామ్లో పారామీటర్స్ ఎలా డిఫైన్ చేస్తాం ఆల్రెడీ మీరు చూసారు, ఎంట్రీ పారామీటర్స్ ఎలా అనమాట. సో పారామీటర్స్ యాక్సెప్ట్ చేయాలంటే స్టార్ ఎంట్రీ ఉండాలి. ఓకేనా. ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది పారామీటర్స్ని యాక్సెప్ట్ చేయాలంటే స్టార్ ఎంట్రీ. ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి పారామీటర్స్ పంపాలి అంటే ఎలా పారామీటర్స్ డిఫైన్ చేస్తాం. సో కాల్ చేసేటప్పుడు పారామీటర్ అనేది ఎలా ఇస్తాం అనమాట. రిజల్ట్లో ఆ పారామీటర్స్ అనేవి ఏదైతే ఉందో పారామీటర్ లిస్ట్ నేమ్ ఇస్తాం. సో ఈ ప్రోగ్రామ్కి నాకు ఎంట్రీ పారామీటర్స్ పంపాలనుకున్నాను, సో అవి ఇలా డిఫైన్ చేస్తాం. ఇప్పటికీ ఇంకా పారామీటర్స్ మీద ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా చెప్తాను. ఓకేనా. ఒక ప్రోగ్రామ్ పారామీటర్స్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంటే బై యూజింగ్ ఎంట్రీ పారామీటర్స్ అనమాట. ఎంట్రీ పారామీటర్ లిస్ట్ అంటారు దీన్ని. సో పారామీటర్ పాసింగ్ లిస్ట్ ఇది అనమాట. సో ఇది ఈ ప్రోగ్రామ్కి పారామీటర్స్ పంపడానికి, ఇది ఈ ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేయడానికి ఇది. ఓకేనా. సో ఇప్పుడు ఫైల్ చేస్తున్నాను. ఓకే కంపైల్ చేస్తున్నా సోర్స్ మోడ్లో టేక్ F10. సో URC సోర్స్. సో నో ఎర్రర్. RPG2ని కూడా సోర్స్ మోడ్లో కంపైల్ చేద్దాం. సో ఇప్పుడు RPG2లో ఏం ఫైల్ డిఫైన్ చేస్తుంది, PF02 కదా. PF02లో ఉన్న డేటా ఇదే. మనం ఏమి ఇద్దామంటే ఈ bus1 అనేది ఇద్దాం. ఓకేనా. ఈ నేమ్ ఇద్దాం. సో అది ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు RPG4 కదా. సో డీబగ్ చేయాలి. strdbg RPG04 take F4 Varma 4251 pieces. DBG చేయగలరా. సో ఇప్పుడు ఏంటంటే డీబగ్లోకి వచ్చాక మనం కాల్ చేసేటప్పుడు పారామీటర్ అనేది పాస్ చేద్దాం. సో ఏమి ఇద్దామంటే పారామీటర్, సో మీరే చెప్పండి ఏదైనా పర్లేదు. సో వర్మ ఇద్దామంటే వర్మ ఇద్దాం, బస్వంత్ ఇద్దామంటే బస్వంత్, లేదా ఎందుకంటే మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే బస్వంత్ ఇద్దాం, డీబగ్లో బస్వంత్ని చెక్ చేద్దాం. ఆ తర్వాత వేరేది ఇంకోటి ఏదైనా వాల్యూ ఇచ్చి అప్పుడు మామూలుగా కాల్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు డీబగ్లో కాబట్టి కాల్ టేక్ F4 DSA DNTS స్మాల్ కేసులో ఇచ్చాం. సో స్మాల్ కేసులో ఇస్తే 2 వస్తాయి, ఇది 200 రికార్డ్ వస్తుంది, 600 రికార్డ్ వస్తాయి. తర్వాత ఏం చేద్దామంటే క్యాప్స్లో బస్వంత్ ఇద్దాం, లేదంటే వర్మ ఇద్దాం. ఓకేనా. ఎంటర్. సో చూడండి. సో ఇప్పుడు ఎంట్రీ పారామీటర్ చెక్ చేసుకోండి. ఎంట్రీ పారామీటర్ బస్వంత్ ఉంది. ఓకే. P లిస్ట్. సో ఈ పాసింగ్ పారామీటర్ ఉంది కదా, దీనికి వస్తుందో లేదో చూద్దాం. దీనికి ఇంకా వాల్యూ అసైన్ అవ్వాలి, ఎందుకంటే సేమ్ నేమ్ ఇచ్చాం అనుకోండి అప్పుడు డైరెక్ట్ అసైన్ అవుద్ది. సో అందుకే ఎవాల్ ఆపరేషన్ అయిన తర్వాత వస్తుంది. ఎవాల్ ఆపరేషన్ అయింది. సో ఇప్పుడు ఇందులో చూడండి, ఇందులో కూడా బస్వంత్ ఉంది. ఇది ఓకే ఇప్పటివరకు.
ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్ని కాల్ చేస్తున్నాము. డీబగ్లో ఈ కాల్ అంటే ఈ కాలింగ్ ప్రోగ్రామ్కి మనం వెళ్ళాలంటే షిఫ్ట్ F10 ప్రెస్ చేయాలి. షిఫ్ట్ F10 ప్రెస్ చేస్తే చూడండి RPG02కి వచ్చింది. సో ఇప్పుడు మనం ఎంట్రీ పారామీటర్స్ చెక్ చేద్దాం. స్టార్ ఎంట్రీ ఉంది కదా, ఎక్కడ ఉంది, ఇదిగో స్టార్ ఎంట్రీ. ఇందులో వ్యార్ ఉంది, ఇందులో వాల్యూ ఏముందో చూద్దాం. సో చూడండి బస్వంత్. ఎందుకు మనం అక్కడి నుంచి పంపిన పారామీటర్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, ఎందువల్ల అంటే ఎంట్రీ పారామీటర్ అనేది పర్ఫెక్ట్గా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు నేమ్లో చూడండి, నేమ్లోకి ఇంకా వాల్యూ రాదు, ఎందుకంటే ఎప్పుడైతే ఎవాల్ ఆపరేషన్ జరిగేది అప్పుడు వస్తుంది. ఒకవేళ సేమ్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా వచ్చేది, ఇవ్వలేదు కాబట్టి అది. సో ఇప్పుడు చూడండి ఎవాల్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు నేమ్ కావాలంటే చెక్ చేయండి. ఈ నేమ్ చెక్ చేస్తే వాల్యూ బస్వంత్. సో ఇప్పుడు బస్వంత్ రికార్డ్ని సెర్చ్ చేసి డిస్ప్లే చేస్తాం మనకు కావాలంటే. సో నెంబర్ 200 బస్వంత్ వచ్చింది, అడ్రస్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం నెంబర్ 600 వస్తుంది, నేమ్ వస్తుంది, అడ్రస్ వస్తుంది. సో సేమ్ మనకి డేటా అదే చూడండి. 200 బస్వంత్ RPL, 600 బస్వంత్ RPL. సో అదనమాట మనకి డేటా అనేది ఎలా తీసుకుంటుంది అంటే ఎలా ఎగ్జిక్యూట్ అయ్యి ఎలా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఈ ప్రోగ్రామ్ నుంచి మళ్ళీ బ్యాక్ టు RPG04కి వచ్చేసింది. సో ఈ RPG02 నుంచి RPG04కి వచ్చింది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది, ఎండ్ DBG. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కాల్ చేసేటప్పుడు టేక్ F4. సో వర్మ ఇస్తాం. సో చూడండి వర్మ ఇస్తే ఏమొచ్చింది 300. సో ఏమొచ్చింది 300 వర్మ HYD. అదేనా వాల్యూ మనకి 300 వర్మ HYD. ఇప్పుడు ఏం చేద్దామంటే సో వర్మ కాకుండా మనకి ఇంకా ఏముంది, సాగర్ ఉంది కదా, సాగర్ ఇద్దాం. సో చూడండి సాగర్కి ఏముంది 100 సాగర్ HYD. సో 100 సాగర్ HYD. సో ఇలా పీ లిస్టు. ఓకేనా, ఎప్పుడైనా కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తే చూడండి, మీకు క్లారిటీ కోసం పారామీటర్ యాక్సెప్ట్ చేసేది ఎప్పుడైనా ఇలా ఇస్తామన్నమాట. ఏదైనా ఒక ప్రోగ్రామ్ పారామీటర్ని యాక్సెప్ట్ చేయాలంటే స్టార్ ఎంట్రీ అని ఇవ్వాలి. సో పారామీటర్ పాస్ చేయాలంటే పారామీటర్స్ ఎలా డిఫైన్ చేస్తాం, పీ లిస్ట్ అనేది డిఫైన్ చేస్తాం. ఆ పీ లిస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ కాల్ చేసేటప్పుడు రిజల్ట్ ఫీల్డ్ దగ్గర ఇది పెడతాం. సో ఇది పెట్టినప్పుడు ఈ RPG2 ప్రోగ్రాంలో మళ్ళీ ఎంట్రీ పారామీటర్స్ ఉంటాయి, కావాలంటే అది చూడండి. ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ చాలా టైం చూసాం మనం. సో చూడండి ఇందులో అగైన్ ఎంట్రీ పారామీటర్స్. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు. సో 1 minute, లెట్ మీ చెక్ దట్ ఆల్సో. సో ఇక్కడ వ్యార్ ఉంది కదా, సో ఇది var2 అని ఇస్తున్నాను, ఇది var2 ఇస్తున్నాను, డిఫరెంట్ నేమ్స్ ఇస్తున్నాను. ఫైల్ 14. సో కాల్ చేస్తున్నాను. సో చూడండి సాగర్ ఇస్తున్నాను. సో చూడండి ఎందుకు ఇది ఇచ్చానంటే, సో సాగర్ HYD 100 సాగర్ HYD, మన డేటా కరెక్ట్గా వస్తుందో చూడండి 100 సాగర్ HYD. సో ఎందుకు ఇలా డిఫరెంట్గా మళ్ళీ చేశానంటే RPG02 చూడండి, RPG02లో ఎంట్రీ పారామీటర్ దగ్గర వ్యార్ అని ఇచ్చాను. సో కొంతమందికి అనిపించవచ్చు. ఇప్పుడు అలాగే RPG04 తీసుకోండి. RPG04 చూస్తే మీరు ఇంతకుముందు పారామీటర్ దగ్గర నేను ఎంట్రీ పారామీటర్ దగ్గర వ్యార్ అని ఇచ్చాను. సో అప్పుడు ఏమనుకుంటారు మీరు, ఈ ఎంట్రీ పారామీటర్ కూడా వ్యార్ ఉంది ఇక్కడ, సో ఇక్కడ వ్యార్ ఉంది, అందుకే బై డిఫాల్ట్ వాల్యూ వచ్చేసిందేమో అని అనుకోవచ్చు. సో అందుకే నేను ఏంటంటే డిఫరెంట్గా ఉండటం కోసం ఇక్కడ వ్యార్ ఇలాగే ఉంచి ఫస్ట్ ప్రోగ్రామ్లో var2గా చేంజ్ చేసి చెక్ చేసి చూపించాను అనమాట. అప్పుడు కూడా డేటా పర్ఫెక్ట్గా వస్తుందో లేదు. సో ఏంటంటే ఈ వేరియబుల్స్ అనేవి విత్ ఇన్ ది ప్రోగ్రామే యూజ్ అవుతాయి, వేరే ప్రోగ్రామ్లో యూజ్ అవ్వవు అనమాట. ఈ var2 తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేస్తానంటే అవదన్నమాట. కావాలంటే మీరు మళ్ళీ డిఫైన్ చేసుకుని యూజ్ చేసుకుంటారు. సో ఇలా ఒక ప్రోగ్రామ్కి ఎంట్రీ పారామీటర్స్ ఎలా పంపాలో, సో స్టార్ ఎంట్రీ ఉంటేనే ఈ ప్రోగ్రామ్ అనేది పారామీటర్స్ని యాక్సెప్ట్ చేసింది. సో ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి పారామీటర్స్ పంపాలంటే మనం ఇలా పారామీటర్ లిస్ట్ అనేది డిఫైన్ చేయాలి. ఆ పారామీటర్ లిస్ట్ అనేది ప్రోగ్రామ్ని కాల్ చేసేటప్పుడు ఇలా అనమాట. సో ఫిక్స్డ్ ఫార్మాట్లో ఒక ప్రోగ్రామ్ని ఎలా కాల్ చేస్తామో చూసాం, పారామీటర్స్ ఎలా పంపుతామో చూసాం. సో ఫ్రీ ఫార్మాట్లో నెక్స్ట్ వేరే వీడియోలో చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.